ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గృహము కొనుగోలు చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఈ వీడియోలో చూద్దాం. కట్టిన ఇల్లు కొనుగోలు చేయడం జరుగుతుంది, అమ్మటం కూడా జరుగుతుంది. కాబట్టి కొనుక్కోవడం కూడా కట్టిన ఇల్లు తేలిగ్గా ఉంటుంది. బిజీగా ఉన్న ఈ జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా కట్టిన ఇళ్ళకి ఎక్కువ లోన్లు కూడా రావడం ఈజీ అవుతుందని అలా తీసుకుంటున్నారు, మంచిదే. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే బిల్డర్లకి చెప్పబోయేది ఏంటంటే, ఒక ఇల్లు కడుతున్న సమయంలో ముఖ్యంగా మెట్లు వేస్తున్నారండి. ఇది ఈస్ట్ అనుకున్నాం, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఈ మెట్లు కన్స్ట్రక్షన్ అప్పుడు తూర్పు ప్రహరీ గోడకి అంటించి మెట్లు వేయడం అనేది జరుగుతుంది. దానికి తోడు మెట్ల కింద బాత్రూమ్ కడుతున్నారండి. అక్కడ ఆగ్నేయంలో గొయ్యే, ఇక్కడ ఆగ్నేయం మెట్లు కట్టి ప్రహరీకి ఖాళీ లేకుండా ప్రహరీ గోడనే జాయిన్ చేసుకొని మెట్లు వేస్తున్నారు. అప్పుడు ఆగ్నేయం మూతపడుతుంది. అటువంటి ఇంట్లో ఆ స్త్రీకి ఆరోగ్యం బాగోకపోవడం, ఆర్థిక సమస్యలు, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఇబ్బంది పడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి మీరు స్థలం కోసం చూసుకోకుండా ఈ మెట్లు వేసినప్పుడు ఈ పక్కన ప్రహరీకి కొద్దిగా ప్లేస్ వదిలినట్టయితే, మహా అయితే 2 ఫీట్లు, అస్సలు జాగ లేదంటే 1 ఫీట్ అయినా సరే ఈ తూర్పు గోడకి ప్రహరీ గేట్కి ఆనకుండా మీరు మెట్లు నిర్మించుకున్నట్టయితే, ఎంతో అవసరం లేదండి, 1 ఫీట్ అయినా సరే గ్యాప్ ఇచ్చి కనుక మీరు మెట్లు వేసినట్టయితే ఈ గృహం కొనుగోలున్న ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. మీరు కట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఆ గృహం తీసుకున్న వ్యక్తి ఆ లోన్లు తీరక, ఆర్థిక అభివృద్ధి లేక, ఆ ఇంట్లో ఆడమనిషికి ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ఒకటి చూసుకోవాలండి. గృహం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనము ఫస్ట్ వెళ్తూనే మనం ఇందాక స్థలం కోసం చెప్పుకున్నప్పుడు వీధి పోట్లు ఉన్నాయా లేదా అని ఎలా అయితే చూసుకున్నామో, ఆ ఇంటికి కూడా స్థలం తర్వాత వచ్చేది ఇల్లే కాబట్టి ఆ ఇంటికి కూడా వీధి పోటు ఎక్కడెక్కడ ఉన్నాయి, పోట్లు ఎలా ఉండాలి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం గృహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గృహానికి కూడా సేమ్ వర్తిస్తుందండి. ఎందుకంటే స్థలమైన గృహమైన, స్థలం తర్వాత వచ్చేది గృహం కాబట్టి రెండిటికి కూడా సేమ్. అలాగే ఇప్పుడు మీరు ఇది సౌత్, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇలా గనక నైరుతి వీధి పోటు ఉంటే కొనకండి. ఇలా ఉన్న కొనకండి. ఇదే సౌత్ ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం ఉన్నట్టయితే కొనొచ్చు. ఇది తూర్పు ఆగ్నేయం కొనొద్దు. ఇది తూర్పు ఈశాన్యం కొనొచ్చు. ఇది ఉత్తర ఈశాన్యం కొనొచ్చు. ఉత్తర వాయువ్యం కొనకూడదు. పశ్చిమ వాయువ్యం కొనొచ్చు. ఇలాగా మీరు ఇవి గుర్తులు పెట్టుకోండి. ఎప్పుడైనా దక్షిణాగ్నేయం శుభాలకి మంచిది, వీధిపోటు ఉండొచ్చు. తూర్పు ఈశాన్యం ఉండొచ్చు, ఇది అందరికీ తెలుసు. ఉత్తర ఈశాన్యం ఉండొచ్చు, ఇది అందరికీ తెలుసు. ఉత్తర వాయువ్యం వీధిపోటు కంటే పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్నట్టయితే తీసుకోవచ్చు. దక్షిణ నైరుతి వీధిపోట్లు ఇటువైపు ఉన్న తీసుకోవద్దు. నెక్స్ట్ మెట్ల గురించి చెప్పుకున్నాం. అయితే బాత్రూముల గురించి, ఆ ఇల్లు కొనేటప్పుడు ఎందుకు ఇంత స్పీడ్గా చెప్తున్నా అంటే, మనం ఒక ఇల్లు చూడడానికి వెళ్ళాం, అది తీసుకోవాలా వద్దా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వీధి పోట్లు చెక్ చేసుకోవాలి. ప్రహరీ గోడకు అంటుకొని మెట్లు ఉన్నాయా, ప్రహరీ గోడ వదిలిపెట్టాడా బిల్డరు లేదా, ప్రహరీ గోడ వదిలిపెట్టలేదు అంటించి మెట్లు కట్టాడంటే తీసుకోకండి, మానేసేయండి. బాగా ఈ మధ్య అన్ని బిల్డర్లు అలాగే కడుతున్నారు. ఎందుకంటే ప్లేస్ కోసం 1 ఫీట్ వదిలితే ఏమవుతుందండి, ఇక్కడ 1 ఫీట్ వదిలి ఇక్కడ మెట్లు కట్టొచ్చు. అలా కట్టడం లేదు. 1 ఫీట్ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకూడదు అనేసి మెట్లు కడుతున్నారు. ఆ ఇంటి ఓనరు అన్ని ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కానీ అతను ఇబ్బంది పడతాడు, అతను అమ్మేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే, మెట్లు కింద తూర్పు ఆగ్నేయమైన మెట్లు ఉంటే మాత్రం తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే తీయించేసేసుకోండి. మెట్లు కనుక మీ ప్రహరీకి అంటకుండా ఉండి బాత్రూమ్ ఒకటే ఉందనుకోండి, బాత్రూమ్ని తీసుకోండి. మనం ఏదైనా ఆ ఇల్లు కొనుక్కొని అందులో గృహప్రవేశం చేయకముందే
ఈ నెగిటివిటీలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి. ఎందుకు అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాక కొద్ది రోజుల నుంచి ఆ నెగిటివ్ అనేది ఆ ఓనర్ మీద పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి బయట ఉన్నప్పుడే మనము దాన్ని పరిశీలించుకొని నెగిటివిటీ తీసేసుకొని ఆ ఇంట్లో గృహప్రవేశం చేయడానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఇంట్లో 2 రూమ్లు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుందాం. ఇక్కడ వచ్చేసి బయటికి బాత్రూమ్ వేసుకొని ఇందులోకి కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక బీము ఇస్తారు బిల్డర్ బాత్రూమ్కి సపరేట్గా. ఈ రూమ్లో ఆగ్నేయంలో వేయవద్దు, బాత్రూంలో ఈ రూమ్లో అయినా సరే, ఈ రూమ్కి ఆ రూమే ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం చూసుకోవాలి. తప్పనిసరి అయితే వేయండి, కానీ లేకుంటే వేయవద్దు. ఇలా బాత్రూమ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చాలామంది ఈ బెడ్రూమ్లో వాయువ్యం బాత్రూమ్ తీస్తున్నారు. వాయువ్యం బాత్రూమ్ తీస్తే ఇక్కడ ఉత్తర వాయువ్యం మూతపడిందండి. ఇలా చేయొద్దు ఎప్పుడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాయువ్యంలో బాత్రూమ్ వేసుకుంటున్నారు. ఇది పశ్చిమ వాయువ్యం కాబట్టి బాత్రూమ్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే వాయువ్యం బాత్రూమ్లు ఎప్పుడైనా స్లాబ్ కంటకుండా చూసుకోండి. ఉత్తర వాయువ్యం వేసిన, పశ్చిమ వాయువ్యం వేసిన బాత్రూమ్ స్లాబ్ పైకి అంటకుండా చూసుకోండి. అలా ఉన్నట్టయితే మీకు దోషం ఉండదు. ఎలా అంటే అలా కన్స్ట్రక్షన్ చేసేసి ఒకసారి తర్వాత వాస్తు నిపుణులను కొంతమంది సంప్రదిస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాస్తు లేకపోయినా మేము యంత్రాలు ఇస్తాము, మీరు ఆ మూల తగిలించుకోండి, పూజలు చేయండి, ఇలా చేయండి, ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి. పూజలు దేవుడికి చేయొచ్చు, వాస్తు పురుషునికి కూడా మనం చేసే మొదలు పెడతాము. ప్రతిరోజు ఇంట్లో దీపారాజన చేస్తాం ఈశాన్యంలో, అవన్నీ దేవుడికి సంబంధించినవే. కానీ యంత్రాలు వాస్తులో ఉన్న దోషాలని తీసేయవండి. ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయ్యిందంటే అది ఆ ఇంట్లో నివసించే వ్యక్తి పైన, ఓనర్కి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అద్దెకున్న వాళ్ళకి కూడా ప్రభావం ఉంటుంది, కానీ తక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయిందో, ఆ అద్దె ఎవరైతే తీసుకుంటున్నారో అతనికి 75-80% ఉంటుందండి. అద్దెకున్న వాళ్ళకి 20% మాత్రమే ఉంటుంది. కావున మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నిదానంగా ఆలోచించి వాస్తు నిపుణులను కలిసి జాగ్రత్తగా ప్లాన్ వేయించుకొని ప్లాన్ని 1-2 సార్లు పరిశీలించి నిర్ధారించి కన్స్ట్రక్షన్ చేసుకోండి. వాస్తు సలహాలకై స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసినట్లయితే మీకున్న అనుమానాలు, లేదైనా కొత్త ఇల్లు కట్టాలి ప్లాన్ గీయడం కానీ, లేదు రిపేర్లు చూపించుకోవాలి, ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని అనిపించినప్పుడు సంప్రదించినట్లయితే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది చూసి వాటికి తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మార్పు చేసుకున్నట్టయితే ఇంట్లో శుభాలు కలుగుతాయని నా మనవి. నమస్కారం అండి.